కొన్ని విషయాల్లో రేవంత్ తీరు అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ మీద మాట్లాడే మాటలు, చేసే విమర్శలు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో మాత్రం అతడు చేసే పనులు గొప్పగా ఉంటున్నాయి. అలాంటివి ప్రజాస్వామ్యం మీద కొంతలో కొంత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఒక నాయకుణ్ణి బలంగా నిలబెట్టేవి, జనాలలో బలంగా ప్రొజెక్ట్ చేసేవి ఇవే. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వాటిని పట్టించుకోకపోయినప్పటికీ అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇలాంటి విషయాలను బయట పెడుతోంది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం బయటపెట్టిన వీడియో ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొండారెడ్డిపల్లి ప్రస్తుతం ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఉన్న రక్షణ గోడ ప్రధాన అడ్డంకిగా మారింది. వాస్తవానికి ముఖ్యమంత్రి ఆ గోడను తొలగించడానికి ఒప్పుకోరని, పనులు ఆగిపోతాయని ఓ పార్టీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేసింది. కానీ ఆ ప్రచారానికి భిన్నంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటి రక్షణ గోడను కూడా తొలగించడానికైనా అనుమతి ఇచ్చారు. తద్వారా రోడ్డు పనులు ఆగిపోకుండా చూశారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఉన్న రక్షణ గోడను తొలగించారు. దీంతో పనులు జరిగిపోతున్నాయి. రోడ్డు విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల ఇబ్బందులు కూడా తీరబోతున్నాయి. చిన్నపాటి కౌన్సిలర్ అయితేనే రకరకాలుగా హంగామా చేసే రోజులివి. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించే దినాలు కూడా ఇవే. అయినప్పటికీ ముఖ్యమంత్రి హోదా ఇక్కడ ఉపయోగించలేదు. ఒక సామాన్య మనిషిలా రోడ్డు విస్తరణకు ఒప్పుకున్నారు. తన ఇంటి స్థలం పోతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి పనులు జరిగేలా చేశారు. పనులకు సహకరించిన ముఖ్యమంత్రికి కొండారెడ్డిపల్లి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.